హలో ఎవ్రీవన్, నేను మీ నవీన్స్ నావిగేటర్ని. అశోక్ నగర్లో ఉన్న త్రివేణి స్కూల్కి రావడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ త్రివేణి స్కూల్ సార్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన త్రివేణి స్కూల్లో ఈరోజు సైన్స్ ఫెయిర్ డే జరుగుతుంది. మనం ఇక్కడ లైవ్గా యానిమల్ చూడొచ్చు, దాంతోపాటు రాకెట్ ఎలా లాంచ్ అవుతుందో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో మీకు ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఇందులో టోటల్ 6 గోల్డెన్ కాయిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పైన ఇచ్చాను చూడండి. ఈ 6 గోల్డెన్ కాయిన్స్ని మీరు ఏ నిమిషం దగ్గర చూశారో ఆ కాయిన్ నెంబర్ వేసి అలాగే టైంని మెన్షన్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అయితే నేను కింద లింక్ ఇస్తాను. దానితో పాటు కామెంట్లో కూడా నేను మెసేజ్ని పిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 500 రూపీస్ మరియు థర్డ్ ప్రైజ్ వచ్చేసి 250 రూపీస్. దయచేసి ఎవరు కూడా కామెంట్లో మెన్షన్ చేయకండి. అలా చేసినట్టయితే వాళ్ళకు మీ ద్వారా ఆన్సర్ తెలిసిపోతుంది. అప్పుడు మీరు ప్రైజ్ మనీ అనేది కోల్పోతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవీన్స్ నావిగేటర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈరోజు అయితే త్రివేణి స్కూల్లో మనకి ఇక్కడ అశోక్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ సైన్స్ ఫేర్ డే అని ఉంది అనమాట. మనం సైన్స్ ఫేర్ డే ఎందుకు చేసుకుంటాం అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తా. సో దానికంటే ముందు మనం ప్రిన్సిపాల్ మేడం అడుగుదాం. ఈరోజు త్రివేణికి ఓవరాల్గా వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఇక్కడ పెట్టాలి ఛాంపియన్స్ ట్రోఫీ. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ మ్యామ్. Why you join specifically in Triveni? So in present scenario, we are teaching ZZN students. They are very active. Yes. And basically their minds is very sharp. So whatever we give them studies or the way of teaching, it is nowhere to pen and paper. Yeah. It should be activity based, more innovative, and technology should be digitalized. Technology should be used in the studies. So all that we have in Triveni. So we take utmost care in teaching the students. అంటే నేను లాస్ట్ కూడా చూశాను, రిజల్ట్ చాలా బాగా వచ్చింది. అంటే వేరే స్కూల్తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని నేను అనుకుంటున్నాను త్రివేణి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ అశోక్ నగర్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్ అని ఫస్ట్ ఇది వచ్చింది అనుకుంటా త్రివేణి నాకు తెలిసి. సో అంత రిజల్ట్స్ 10/10 రావడానికి సీక్రెట్ ఏదైనా చెప్పగలుగుతారు? మీ స్కూల్స్కే పర్టికులర్గా ఎంత ఎందుకు వస్తుంది? వై నాట్ అదర్ స్కూల్స్ అని? Sir, actually, first of all, is that we are more academic concentration. Yes. We keep in academics, and that the schedules, whatever we get from the central office, everything are very well planned. So, in the present scenario, there are number of changes in the education and the SSC curriculum. So, we'll be updated time to time. So, when the changes comes, we'll be updated time to time. And also, we have lot of competition. We don't compete with other schools. We compete with our own branches. And definitely, we'll take utmost care with the students in the academic curriculum, and the teachers do hard work. And whatever slot system we have or wake-up call system we have, study system, Sunday classes, everything. Yes. We take care so that we'll have that result, and targets will be given to us for the result, and parents' cooperation also will be there. అండ్ ఇంకోటి నేను ఇక్కడ విన్నది ఏంటంటే మనం చెప్పే సిబిఎస్ఈ సిలబస్. సో వేరే దగ్గర చూసుకున్నా నార్మల్గా ఎస్ఎస్సి సిలబస్ ఉంటుంది, మాది స్టేట్కి సంబంధించి, సెంట్రల్ సిలబస్ సంబంధించి. మీరు ఏంటంటే స్కూల్ అయిన తర్వాత కూడా పిల్లలకి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఇస్తున్నారు. సో అది ఇవ్వాలని మీ థాట్స్ ఎందుకు వచ్చిందంటే వై బికాస్ ఆఫ్ రిజల్ట్ కోసమా, లేదంటే స్కూల్ని డెవలప్ చేసుకుందామన్నా? చిన్న డౌట్. Sir, this extra classes, I mean after school hours, Yes. we'll be conducting only for 10th class. Yes, yes. Because 10th class portion is little bit vast. Yes. And they need lot of revision. Yes. And most of the parents are like working parents are there, and few parents they cannot take like academic care at the houses. So we conduct extra class so that the revision, most of the revision will be done in the school. And one more question. Total how many branches there in Hyderabad, and which one is main branch? Yeah, we have 15 branches all over Telangana. Okay. In 5 districts we have. Yes, And the central office branch is in Miyapur, sir. Yeah. And zonal office branch we have at Kottagudem. But Why we do Science Fair Day? so actually, as a part of curriculum, we celebrate all the celebrations, and also academics related fests also we do. Yes. Like we do Math Day we celebrate, Telugu Day, Hindi Day. So like that only Science Day also we celebrate. And moreover, in February month, like February 28th, Sir C.V. Raman, he has invented Raman effect. Yes. So keeping that in view, we conduct every day Science Expo we conduct to the students to develop science tempo with the students.
Nice. Can you touch it? See? Don't get scared. Nothing it will do. See? Nothing it will do. Who wins the race among these two? This is fast, no? Yeah. Fast and active. You want to race? You want to race with tortoise or rabbit? You want to race with tortoise or rabbit? With rabbit. You want to be fast. Good, good, very good. Okay. This is flower, this is seed, this is stem. Thank you. How the plant grows? Seed, water and sunlight. Very good. My name is Gagan. I am studying in first class. I am telling about vegetables. Okay. Chilies, Oh, beet, tomato, cauliflower. very good. This is maize. Okay. Energy gift. This four is pulses. That's okay. What is this? Which is your favorite one? This thing. You eat any of these things or no? Okay. Yeah. Curd, milk. Which is your favorite one? Milk. Don't take it. Myself, okay, I'm studying fourth standard. Okay. My topic is types of animals. There are three types of animals: herbivorous, carnivorous, and omnivorous. I'll ask you one question. What are we humans? We are omnivorous. Very good. Excellent. You know everything. We are living our light and shine. We already ended in class. And that some objects are there that produce light. Some objects not objects like sun, star, like red lamp produce light. They are called luminous. Humans, correct. In that types of the means one luminous object is, and the natural means sun and star. And man-made means candles, torch and light, and that are called luminous. Where you find one? We find volcanoes in Pacific Oceans in Andaman and Nicobar Islands. Students also they might not be knowing each other's history. They also see all this thing and gain more knowledge. Because a lot of people like last week they have energy. Each one will explain other and they know all these things. This is my favorite one. Correct one is Yes, true. my name is Moksha. My name is Chandana. We are studying in 6th class. Today we are studying about internal system of the heart. The heart has 4 chambers. The 4 chambers are known as right herbarium, right ventricle, left herbarium, and left ventricle. Right herbarium. It receives deoxygenated blood from the body through the vena cava. These are vena cavas. Okay. And this is right herbarium. It receives deoxygenated blood through the lungs. Right ventricle comes deoxygenated blood to the lungs through the pulmonary. This is right ventricle. It comes deoxygenated blood to the lungs through the pulmonary. This is left herbarium. Receives oxygenated blood to the lungs through the pulmonary veins. These are pulmonary veins. Nice. This is real science. This is science education. Very good. Very, very good. The process of digestion begins from the moment we put food into our mouth. We choose the saliva in our mouth mixes with the food. Saliva is then digestion is secreted by salivary glands. Salivary glands. Saliva changes the insoluble starch in food into soluble sugar. That is why starchy food like bread and rice fish tastes sweet after we chew them. Very much. Tough thing. It is the biggest thing. Digestion system in the beginning. It starts from correct? Very small, hardly small. Digestion system is very
You have selected the biggest system. Good morning, Amma. I'm saying about agriculture. My farmers is one From the well with the motor, water is coming. Nice. Very nice. Different types of plant and all. Agriculture is the science of growing plants and animals. Agriculture provides us with food we eat. It is one of the important industries in our country. Thank you. I think let them discuss with parents now. Okay. Very nice. We admitted them as sir, they are coming here after 10:30, up to 3 o'clock, they will be here. Yeah. I just have to rush some of this and that's fine. Okay, this is very good effort, all of you. Okay, do nicely and explain to your friends also. Okay, only good to know everything about Parvat project. So everybody should know about everything. Okay? Yeah. Water system. Water system. Very interesting. Of goods and services. You do in class also. How, when you do water system in class time? During eating tiffin, if he gets egg and if you get chocolate, you exchange or not? You make chocolate, you make it. That is also water system. Correct? This is very tough. Fraction is tough or easy? Easy, yeah? Then tell me. Easy means. Unit fraction. A fraction with number 1 is called unit fraction. Example 1/2, 2/3. Like fractions. Fraction have same denominator is called like fraction. 2/5, 3/5. Unlike fractions. Fraction have different denominator is called unlike fractions. 1/3, 5/8. Proper fractions. The numerator is less than that its denominator is called proper fractions. 7/8, 5/7. Improper fractions. The numerator is greater than its denominator is called improper fractions. 6/2. Mixed fractions. Compromise of whole number and proper ratio is called mixed fractions. Yes, sir. And moreover, just making something Sir, any a few words we should. Few words. Actually, Triveni School. Dr. Ajay, I have come here as teachers to Triveni School. I didn't expect this much from these young kids. And schools have evolved a lot. What we have learned in 10th or 12th standard, I can see these kids are doing it in 2nd, 3rd, 4th standard. Very impressive 4th and 5th students who told about cardiac system and digestive system. I think I should appreciate teachers who are teaching them so interestingly. And equally, parents have taken part with the students in developing their listening. This is science is just coordination of all. It cannot be done by one. Everybody should be involved. School, teachers, students, parents. And really very impressive. I wish all the students all the very best. Good luck. And thank you very much. Thank you. నేను ఒక చిన్న యూట్యూబర్ని, నా పేరు నవీన్. సో నేను మీ స్కూల్లో ఏదైతే మీరు ప్రాజెక్ట్ చేశారో సైన్స్ అయితే ఈరోజు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చాను. ఇదంతా తెలుసుకొని యూట్యూబ్లో పెట్టడానికి వచ్చాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి ఎవ్రీవన్ ప్లీజ్ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ అందరూ వచ్చేసి తెలుగు వాళ్ళు. సో ప్లీజ్ ఎవరి ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే ఓకేనా? తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడదు. నాకు కూడా ఇంగ్లీష్ కాదు. ఓకే వీడియో మాట్లాడాలి. Language change. ఇఫ్ యూ డోంట్ నో తెలుగు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. అది ఆఫ్టర్ టైం ఉంటాను. ఓకే అదే తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే కానీ ఇందులో 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్స్ ఎవరైనా ఉన్నారా? చంద్రయాన్ ఇది చంద్రయాన్ 1 or 2 or 3 1. ఓకే ముందు మీ పేరు చెప్పండి, తెలుగులో చెప్పండి పేరు. Indian Space Research Organization ISRO is invited in condition research program in space on 2008. ఓకే Chandrayaan 1 is launched by ISRO on 22nd October 2008. ఏంటి రియలిస్టికా? ఓకే ఇలా ల్యాండ్ అవుతుందా? నైస్ నైస్ నైస్. అంతా రియలిస్టిక్గా చేశారు. ఇంకోసారి చెప్పావా? రియలిస్టిక్గా చేశారు కదా మొత్తం. ఓ అప్ డౌన్ 2 ఉందన్నమాట. మీరే చేశారా లేదంటే టీచర్ వాళ్ళు చేసి మీకు ఇచ్చారా?
మీరే గ్రేట్ గ్రేట్. ఈ స్టాండర్డ్లోనే ఇంత షార్ప్ ఉన్నారంటే 10/10 కూడా 10th లో ట్రాన్స్పోర్టా? ఓకే. సో ఇదేంటి మరి ఇదే టైపు ఏం ట్రాన్స్పోర్టా? అలాగే రోడ్ మీద ఉంటుందా కార్లో నడుస్తుందా? కార్లోనే పోతుందా? ఏ రోడ్ మీద నడపద్దా? జస్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడేనా? ఓకే. ఇదేంటి ఏంటిది? వాటర్ ట్రాన్స్పోర్టా? ఓకే ఓకే. మరి ఇది దిస్ వన్ దీని పేరేంటి? బోటా? ఇది చిన్నదా? పెద్దదా? టైటానిక్ షిప్ ఇది? ఒక బోట్ లేస్తుందండి ఇంత పెద్దది. టైటానిక్ షిప్ లేవద్దు కదా? నా టాపిక్ పేరు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే. ఫస్ట్ పార్ట్ ఇస్ స్టమక్. Stores the food, break it down and mixes it with enzymes and other digestive fluids. ఈ డ్రెస్సెస్ ఉన్నాయా? డ్రెస్సెస్ ఒకసారి ఏ క్లాస్? అదే నువ్వు ఆయుష్ వాళ్ళ ఫ్రెండా కదా? ఆయుష్ వాళ్ళ ఫ్రెండ్ కదా నువ్వు? నువ్వు గుర్తుపట్టింది. ఏం పేరు పేరు? ఇషా. అమ్మ రోజు నీ గురించే చెప్పాడు ఆయుష్. ఏంటి చెప్పు నాకు ఇది? ఇది నువ్వు వేసుకునేదా నేను వేసుకునేదా? ఎవరు వేసుకోవాలి వీటిని? చిన్న పిల్లలా? నువ్వు పెద్దనువా? చిన్నవే కదా? ఓకే. ఇది వేసుకునేదా? మరి ఇదేంటిది? అర్థం కాదు. ఓకే. ఇది ఏ సీజన్లో వేసుకోవచ్చు మనం? వింటర్లోనా? మరి సమ్మర్ సీజన్లో ఏం వేసుకుంటావు? ఇవా? ఓకే. రైనీ సీజన్లో రెయిన్ కోట్. ఇంకోటి అంబ్రెల్లానా? అచ్చా అంబ్రెల్లా అంట. చూపి ఒకసారి ఎంత మంచిగా దాస పెట్టిండో నా ముద్దు బాలు. చూడు ఇది ఒకసారి. ఇక్కడ దగ్గర తీసుకురా. గుడ్ బా, ఎంత బాగా దాస పెట్టేవాళ్ళు అంబ్రెల్లాని. మరి ఎట్లా ఇప్పుడు వర్షం పడుతుంది కదా అని తీసుకొచ్చా నేను. తీసుకోవాలను అంబ్రెల్లాని వద్దా? విశాల్ సో షార్ట్. హాయ్, దిస్ ఈస్ నవీస్ నావిగేటర్. So I am a small YouTuber and I give good content on YouTube. So please can you explain about what is this? What? Ludo. So please can you explain this? Don't tell me in English. Please explain in Telugu. Because of my audience are Telugu audience, so that's why I am asking you. లూడో 4 మెంబర్స్ ఆడచ్చు, ఫ్యామిలీతో ఆడచ్చు, ఇలా ఫ్రెండ్స్తో కూడా ఆడచ్చు. మంచి టైం పాస్ లేదు. ఇంకా మనం ఫైవ్ టైంలో కూడా చాలా ఆడింది కూడా. మీరు పర్టికులర్గా ఇదే ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఎక్కువ అందరూ ఇదే నచ్చుతుంది, ఇంకా ఎక్కువ అందరూ ఆడతారు. ఓకే. విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్? లూడోనే. అందుకే అది ఫీల్ చేస్తున్నాను. వామనగుంటలు. ఏంటిది? వామనగుంటలు. వామనగుండేనా? ఓకే. మనకు ఇదంతా ఎటు సైడ్ అవుతుంది, ఇదంతా ఇటు సైడ్ అవుతుంది. ఓకే. మనకి ఎన్ని గవ్వలు వస్తే మనం గెలిచినట్టు, ఎవరికైతే లెస్ వస్తే అది ఓడిపోయినట్టు. అంటే ఎలా పెట్టాలి గవ్వాలి? ఇప్పుడు ఇందులో నుంచి 5 పెట్టాలి. ఇది మీది, ఇది నాది. ఓకే. 5 తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో ఇస్తాను. చేస్తారు. ఇక్కడ నేను కాబట్టి మనకు వచ్చేంత వరకు వేస్తూనే ఉండాలి. ఓకే. అంటే మీరే ఆడతారా? నేను ఆడవద్దా? ఆగండి, నాకు వచ్చిన తర్వాత మీరు. ఓకే. మిస్ అయిన తర్వాతనా? ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇది వెళ్తుంది కాబట్టి ఇవన్నీ నాకే మధ్యలో ఒకటి ఎంటీ వచ్చింది. ఓకే. ఇలా గ్యాప్ వచ్చిన తర్వాత మీరు తీసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ ఉంది. చెస్లో మొత్తం హౌ మెనీ స్మైల్స్? చెస్ 8 eggs, మొత్తం 60%. సో ఇందులో విచ్ వన్ ఇస్ క్వీన్? క్వీన్. ఓకే. టోటల్ హౌ మెనీ సోల్జర్స్ దేర్ ఇన్ ద చెస్? 8 chess. Only 8 in white. But black also 8. Okay. 16. ఒకసారి చెస్ గురించి మొత్తం వీటి నేమ్స్ చెప్తాం. క్లియర్గా చెప్పండి. ఇది కింగ్, క్వీన్, ఇది బిషప్, ఇది రాక్స్, ఇది కెనెట్స్, ఓకే. ఇది బిషప్స్, ఇది సోల్జర్స్. చెస్ ఆడతాం బట్ ఓకే. మళ్ళీ కూర్చుందాం, వస్తాను నేను. ఐ లైక్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ గేమ్. క్రికెట్ ఆల్సో. But I have different share in playing cricket. Okay, come on. Yeah, difference. Come on.
9th స్టాండర్డ్. ఐఎమ్ నవీన్ నావిగేటర్. ఆల్మోస్ట్ యూ నో హూ ఐఎమ్. ఒకసారి రిత్విక్తో మనం చిన్న గేమ్ ఆడదాము. నాకైతే చెస్ రాదు, లిటరల్లీ చెప్తున్నా. బట్ చూద్దాం, ట్రై చేద్దాం. మనం గెలుస్తాం, గెలవాలి. కమాండ్ రిత్విక్, లెట్స్ స్టార్ట్. Here comes trouble, putting on a show. Like a domino, I fall. Another bottle, don't know what to say. Send me on my way to you. I know you're all. గేమ్ అయిపోయింది బ్రో. గేమ్ రాదని చెప్పి ఇంత ఫాస్ట్. హై గైస్, గేమ్ అయితే అయిపోయింది. ఓకే, వెల్ ప్లేడ్. ఇవి సోల్జర్స్ అంటారు కదా, సోల్జర్స్ మూవ్ చేసేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ కింగ్ పైన ఉండాలి. ఓకే, క్వీన్ కింగ్ ఎలా కదులుతుందంటే ఇంపార్టెంట్. నేను హార్ట్స్ తీశాను, అప్పుడు నువ్వు నీ బ్రెయిన్ అనేది షార్ప్ అయిపోవాలి. హార్ట్స్ ఎందుకు తీశాడు అనేది, ఎందుకంటే ఇప్పుడు హార్ట్ తీశాను కదా, హార్ట్స్ అంటే ఎల్ షేప్ వస్తుంది. నేను అప్పుడే నీ కింగ్ కూడా తీశాను, నువ్వు గట్టినప్పుడు అదే రాంగ్ షేప్. అలా చంపొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే తినడం ముఖ్యం కాదు, కాన్సన్ట్రేషన్ మొత్తం కింగ్ పైన పెట్టాలి. ఎలా గేమ్ అయిపోతుంది అనేది. ఇప్పుడు ఇంత స్పీడ్ గేమ్ ఆడడానికి రీజన్ కూడా అదే, నువ్వు తినడానికే చూస్తున్నావు. అండ్ నేను టార్గెట్ ఏంటంటే గేమ్ అనేది మనకు ఇప్పుడు ఆడేటప్పుడు ఏంటంటే దాన్ని ఎలా ఎండ్ చేయాలనేది చూడాలి. ఎప్పుడు తినాలి నువ్వు, నీకు రిస్క్ ఉంది. ఎలా రిస్క్ ఉందంటే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు మూవ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఆ టైంలో నువ్వు తినాలి. ఓకేనా, గుడ్. ఇంకోకేనమ్మా, ఓకేనా? ఓకే. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. I'll show you another way. అందుకే మనం ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎవరు అమితమ్మ? ఎవరు తెలుసా? ప్రైమరీ మీకు చెప్పదు కదా, 10th వాళ్ళు చెప్తారా? షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్. మా అక్క అని మాట్లాడతాను. సో నేను ఇక్కడ చిన్న వీడియో తీసుకోవడానికి వచ్చాను. కొన్ని డౌట్స్ అండ్ కొన్ని నాకేదైతే ప్రాజెక్ట్ నచ్చారో అవి అడుగుతా. ఓకేనా? స్టాండర్డ్ ఇందులో సిలిండర్ ఏది? ఇది సిలిండరా? కోన్, విచ్ వన్ ఇస్ కోన్? ఓకే, కోన్. స్పియర్, స్పియర్ అదా. అండ్ క్యూబ్. ఓకే, సో ఒకసారి ఈ క్యూబ్కి వాట్ ఇస్ చెప్తావా? ఎందుకంటే 6 what is this? Vertex 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ప్రొటెక్షన్. ఏం పేరు నీ పేరు? చేతనా. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాసా? ఓ గ్రేట్. సో నీకు ఏమి ఇష్టం? ప్లస్సా అంటే సబ్స్ట్రాక్షనా అడిషనా? అడిషనే ఇష్టమా, సబ్స్ట్రాక్షన్ వద్దా? వద్దా? సరే, అడిషన్లో 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుందా? ఓ డైరెక్టా. సో ఇందులో నాకు 3 చెప్తావు ఒకసారి. అలా చెప్పొద్దు. 2 + 1 3. ఓకే, ఫస్ట్ క్లాసే కదా, చాలా షార్ప్ ఉంటుంది మీ స్కూల్లో అందరూ. ఫీల్ ఫ్రీ, మీ బ్రదర్ అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, భయపడకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? నాకు ఇందాక సార్తో పాటు వచ్చాను కదా, సో నాకు ఇక్కడ ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవి బాగా నచ్చినాయి. సో పర్టికులర్గా అందుకే ఈ క్లాస్ని చూస్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ముందు మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. మీరు ఇందాక బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఒకసారి చేస్తారా? నాకు మ్యాచ్ స్టిక్స్ కావాలి, వెలిగించాలి. ఓకే, యూ వాంట్ మ్యాచ్ స్టిక్? ఏం పేరు మీ పేరు? అర్థం కాదు. వాత్సల్య. వాత్సల్య. ఓకే, వార్షికోత్సవం వాత్సల్య. ఏ స్టాండర్డ్ ఇప్పుడు నువ్వు? 5th క్లాసా? వెరీ గుడ్ మా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి? చెప్పు. ఇదేంటిది? యాక్టివ్ వాల్కమ్. అచ్చా, వాల్కమ్ వస్తాయి ఇవి, మంటలు వస్తాయి చూడు పెద్ద పెద్దగా. ఓకే ఓకే ఓకే, ఐ లవ్ దిస్ టాపిక్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఈ వీడియోస్ కూడా చూస్తుంటాను. నాకు ఒకసారి వాల్కమ్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్తావా? చెప్పు. ఓకే, కొంచెం లౌడ్గా చెప్పమా. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. ఓకే, కీప్ సైలెన్స్. తెలుగులో చెప్పాలా? అల్లరి చేయకండి, నిశ్శబ్దంగా ఉండండి. Volcanoes are the volcanoes which get crack or an opening in the Earth's crust. Okay. There are 3 types of volcanoes. There are active volcano, dormant volcano, extinct volcano. ఓకే, Active volcanoes will get fire. Dormant volcanoes will get smoke. Extinct volcano will not get anything. Active volcanoes, for active volcanoes there is another name for active volcanoes is Walker fire. Okay. Another name of dormant volcanoes is inactive volcanoes. Okay. The other name of extinct volcanoes is
dead volcanoes. We can have an experiment with the active volcanoes. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాల్కనో ఉంది కదా, సో ఈ మంటలు ఎట్లా బయటకు వస్తాయి వచ్చేటప్పుడు? వేడి ఉంటే వస్తుందా లేదంటే చల్లదనం ఉంటే వస్తుందా? లోపల వేడిగా ఉంటే అది సడన్గా బ్లాస్ట్ అయ్యి వస్తుంది. ఓకే, చాలా వేడిగా ఉంది అనుకో ఒక ప్రదేశంలో, ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్లో ఎక్కువ వేడిగా ఉంటుంది అక్కడ కదా. సో నేను ఎక్కడైతే వాల్కనో ఒకటి వస్తుంది అనుకుంటామో చిన్న స్మాల్ స్టోన్ పడేస్తాను లోపల, అప్పుడు యాక్టివ్ అవుతాయా మరి వాల్కనో యాక్టివ్ అవుతుంది? ఎప్పుడైనా వేడి ప్రదేశంలో నువ్వు స్టోన్ పడేసినావు అనుకో ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది, పైకి వచ్చేస్తుంది మంట అనేది, గట్టిగా వస్తుంటుంది. రియల్ ఎస్టేట్ బాగుంది మ్యామ్, మంచి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం మీరు చేసిన ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ నార్మల్ కొన్ని స్కూళ్ళలో జస్ట్ అంటే ఏమంటారు రియల్ ఎస్టేట్ కాకుండా ఏదో మనం డాల్లా చేసింది ఇలా చేసి పడేస్తారు. కానీ మీరు ఎవ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ మళ్ళీ మంట పెట్టడం కానీ దానికి యాక్టివ్ అవ్వడం యాక్టివ్ అవ్వడానికి కానీ బాగా చేశారు. థ్యాంక్ యూ ఇలా చేసినందుకు చాలా మంది తెలుసుంటారు. నాకు ఎనిమల్స్ ఉంటే నాకు చాలా ఇష్టం. ఎనిమల్స్ గురించి చెప్పాలి, ఓకేనా? తెలుగులో చెప్పాలి. సరే పేరు చెప్పు. రిత్వికనా? ఓకే. నాకు ఇందులో టైగర్ ఏడు ఉంది, చెప్పి గట్టిగా మాకు. అది టైగరా? మరి లయన్? లయన్ లేదా? అచ్చా అది ఫాక్సా? ఫాక్సా అది? ఓకే, నాకు గుండె చాలా ఇష్టం, ఓకేనా? ఇది గుండెనే కదా? గుండెనేనా? ఓకే, దీని గురించి ఇందాక మీరు సార్ రియాలిస్టిక్గా చూపించారు కదా, అది ఒకసారి మీరు చూపిస్తారా? ఇందాక చూపించినట్టు. ముందు మీ పేరు చెప్పండి ఒకసారి. అందరికి మోక్షనా? నీ పేరు? శ్రీ చందన. ఏ స్టాండర్డ్ మీరు ఇద్దరు? ఇద్దరు సేమ్ క్లాసా? ఇది మీకు ఉంటుందా 6th లోనే? ఓకే. ఓకే, అచ్చా. ఇక్కడ చూడు, బ్లడ్ అంతా పాస్ అవుతుంది చూడు, కనిపిస్తుందా? ఓకే, ఇది బాగుంది. మొత్తం హౌ మెనీ చాంబర్స్ ఇన్ దేర్ ఇన్ అవర్ హార్ట్? 4 ఉంటాయా? నేను ఎప్పుడే అనుకున్నా 4 ఉంటాయి. ఎక్కడ ఉంటాయి 4? కనిపిస్తారా? రైట్ atrium, left atrium, right ventricle, left ventricle. ఓకే, అయితే ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా. మనకు ఉండే నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 70. అంటే అంత బాగా చెప్తున్నారు అనమాట మీకు. ఏంటిది? పేరు దేవాంశ్. దేవాంశ్. ఓకే, ఏ స్టాండర్డ్ ఇప్పుడు నువ్వు? 3rd క్లాసా? ఓకే దేవాంశ్. ఓకే, నాకు ఇదేంటి చెప్పు ఫస్ట్. ఇది This is the solar system. సోలార్ సిస్టమ్. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టమ్? Solar system has 8 planets. Some of the planets are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Venus, Neptune. వెరీ గుడ్. These 8 planets revolve around the sun. మనం ఏ ప్లానెట్ మీద బతుకుతున్నాం? Earth. ఎర్త్ మీదనా? ఏది ఇందులో ఎర్త్? ఓకే, అది ఎర్తా? ఓకే, ఇంకా చెప్పు దీని గురించి. In a fixed path called orbit, ఓకే. the nearest planet is Mercury. The Pluto is that vast planet, and the brightest planet is Venus, and the farthest planet is Neptune. చెప్తున్నా. ఓకే, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను నాకు రియలిస్టిక్ ఎలా ఉంటుందో. ఈ క్లాస్ చేస్తాను. ఓకే, లైట్ ఉన్నాయా? ఓ గుడ్. మెల్లగా. ఓకే, వావ్, తిప్పుతుందా ఇది? అంతా రియలిస్టిక్. నువ్వే చేసావా మ్యామ్ చేసి మమ్మీ ఇచ్చిందా? Mummy నువ్వు కూడా చేసావా? గుడ్, ఇలానే చేస్తున్నావు. ఓకే, ఇదేంటి చెప్పు. sun. సన్ అంటే సన్ చుట్టూ ఇవన్నీ ఉంటాయా ప్లానెట్స్? ఓకే, ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతుందా లేదంటే సూర్యుని చుట్టూ తిరుగుతుందా? ఎంత టైం పడుతుంది ఎర్త్కి తిరగడానికి? ఒక రౌండ్ తిరగడానికి 24 hours. 24 hours. అంటే 1 డే తిరుగుతుంది. 1 డే కదా? Rotation. ఓకే, రొటేషన్ రివల్యూషన్ చెప్పు. Rotation means Earth rotates on its axis, on its own axis called rotation. Rotation. It takes 24 hours to completely rotation. Revolution means Earth revolves around the sun called revolution. It takes 365 days, 6 hours. 365 days and 6 hours. It costs seasons. Thank you. భూకంపం ఎలా వస్తుంది తెలుసా? తెలియదా? కామెడీగా చెప్పన్నా, పన్నెగా చెప్పన్నా. ఇప్పుడు నువ్వు బాగా తిరుగుతావు, అలసిపోతావు కదా, అలసిపోయి నువ్వు కూర్చుంటావు. మనం అంటే
తక్కువ తిరుగుతాం 1-2 కిలోమీటర్ అలసిపోయి కూర్చుంటాం కదా, కానీ భూమి తిరుగుతూనే ఉంటుంది కదా 365 days. అందుకే భూమి అలసిపోయినప్పుడు భూకంపం వస్తుందనే ఉంటారు. నేను కామెడీ వేరే చెప్పాను, ఓకేనా? డోంట్ టేక్ సీరియస్, జస్ట్ ఫన్గా చెప్పాను. ఓకే, వెరీ గుడ్. ఏం పేరు? దేవాంశ్. ఓకే, వెరీ గుడ్ దేవాంశ్, చాలా బాగా చెప్పావు, థ్యాంక్ యూ. పేరేంటిది? హైడ్రాలిక్ బ్రిడ్జా? ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. Hydraulic bridge is the bridge that uses hydraulics to lift more parts of the hydraulic bridge can carry more weight than marine ఓకే, ఇప్పుడు బోట్ వెళ్తుంది కాబట్టి దీన్ని మీరు లేపారనమాట. ఓకేనా? బోట్ వెళ్ళడానికా? ఓకే, ఓ వెరీ గుడ్. థ్రెడ్తో లాగుతున్నావా? సూపర్. అంటే ఇదంతా రివరా? రివర్. ఇప్పుడు ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే క్రాస్ వెళ్తారు, అంతే కదా? వా, ఏంటి ఇంత రియలిస్టిక్గా చేశారు మీరు? ఎలా హౌ మీరే చేశారా లేదంటే మమ్మీ ఏమైనా చేసి ఇచ్చారా మీకు? My daddy used to paint it. వావ్, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇచ్చారు, ఇంత రియలిస్టిక్గా చేశారు. ఏ స్టాండర్డ్ అంటే మీరు? 4th ఉండి వీళ్ళు లిటరల్లీ వీళ్ళు ఎలా ఉన్నారంటే 4th స్టాండర్డ్ ఉండి 10th స్టాండర్డ్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ బోట్సా? ఇందులో నాకు టైటానిక్ షిప్ కావాలి, నాకు చాలా ఇష్టం టైటానిక్ షిప్. ఏది చెప్పి ఇందులో? ఇదా? అయ్యా, ఇందులోనే చనిపోయారు కదా వాళ్ళిద్దరు లవ్ కపుల్స్. ఓకే, నాకు చాలా ఇష్టం టైటానిక్ అంటే. లైట్ హౌసా? ఎవరి కోసం పెట్టామా లైట్ హౌస్? అంటే పర్టికులర్ పర్సన్ కోసం కదా, అది ఎవరి కోసం పెట్టావు? మధ్యలో రీసెంట్గా మూవీ వచ్చింది కదా, మూవీ అది తండ్రి కోసం పెట్టావా? ఎవరో తండ్రి తెలుసా నీకు? తెలియదా? ఓకే, నీ పేరేంటి చెప్పు. Suyax. షూ Suyax. సూజెక్సా? ఓకే, ఏ స్టాండర్డ్ నువ్వు? అవునా? ఇది Water cycle. వాటర్ సైకిల్ అంటే ఒకసారి వాటర్ సైకిల్ చెప్పి. వాటర్ ఉంది, సైకిల్ ఉంది. వెరీ సైకిల్, మరి ఇదంతా వాటర్ సైకిల్ అది. వెరీ సైకిల్. ఐ వాంట్ సైకిల్, ప్లీజ్ షో మీ సైకిల్. Then why you keep name here cycle? No, I don't want your name. I want cycle. He didn't have cycle. No, actually you keep here water cycle only. So here water is there. But where is cycle? Cycle and It is outside, school outside. Where is cycle? school outside. Yes, good boy. Because vision ma indakane. ఇక్కడ చూశారు కదా, మరి ఇక్కడ వచ్చారేంటి? రెండులో చేస్తావా? అవునా? వావ్, రెండులో షార్ప్ సైన్స్ అండ్ సోషల్. ఏదైనా హాస్పిటల్ ఏది? అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను వెళ్తూనే ఉంటా హాస్పిటల్. ఏం చేయమంటావు? నా జర్నీ మొత్తం హాస్పిటల్ అయిపోయింది. పొల్యూషన్ ఎందుకు అవుతుంది? ప్లాస్టిక్ పడేస్తాము, మనం తినేవి పడేస్తాము, దానివల్ల ప్లాస్టిక్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దానివల్ల మనకు పొల్యూషన్ వస్తుందంటావా? దానివల్ల డిసీజెస్ కూడా వస్తాయి. Land pollution causes so many diseases. ఓకే, Definition of land pollution. Ah. There are 4 types of land pollution. There are land pollution, air pollution, water pollution, and noise pollution. Now my topic is about land pollution. Because of land pollution, so many diseases will be caused, and because of factories, hospitals, house waste, hospital waste, because of these all, land pollution is also caused. For example, we should always plant the trees to reduce the land pollution. ఇదేంటి? ఇది Greenery. గ్రీనరీయా? ఓకే, We should reduce this land pollution and we ఇది ల్యాండ్ పొల్యూషన్ ఇది. Yes. ఓకే, మనం దీనివల్ల దీన్ని తగ్గించవచ్చు, గ్రీనరీ వల్ల దీన్ని తగ్గించవచ్చు, అంతే కదా? ఓకే, ఇది మనం పెంచాలి, ఇది మనం తగ్గించాలి. ఓ గుడ్. మరి హాస్పిటల్ ఎందుకు పెట్టావు ఇక్కడ? హాస్పిటల్ వల్ల కూడా డస్ట్ అంతా ఏర్పడుతుంది కాబట్టి హాస్పిటల్. నేను నెక్స్ట్ టైం నీ హాస్పిటల్కి వస్తాను, మంచిగా చూస్తావా మరి? చూడవా? అంటే మనం ఇలా బయట ఎక్కడంటే ఎక్కడ పడేయకుండా డస్ట్బిన్లో వేయాలి, అంతే కదా? గుడ్ గుడ్ గర్ల్, చాలా బాగా చేసావమ్మా, థ్యాంక్ యూ. ఇలానే మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారేనా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు రేపటి నుంచి చేస్తా పడే, నేను కూడా పడేయాలి. ఓకే, రేపటి నుంచి నాకు ఒక మంచి లెసన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. చెప్పు భవిష్య. మరి ఈ ఫోన్ ఎందుకు వాడినావు? ఈ ఫోన్ ఏంటి? ఈ ఫోన్ ఏమంటారు? స్మార్ట్ ఫోనా కీప్యాడ్ ఫోనా? కీప్యాడ్ ఫోన్. ఎందుకు కీప్యాడ్ ఫోన్? స్మార్ట్ ఫోన్ ఎందుకు అవ్వదు?
పెద్దగా చిన్నగా అని కాదు. ఇక్కడ చూడు కీప్యాడ్ అంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ నంబర్స్ ఉండడం వల్ల ఏంటిది ఇది కీప్యాడ్. అదే స్మార్ట్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ స్మార్ట్ ఫోన్. దీనికి ఏమైనా ఉందా? ఏమి లేదు, టచ్ చేయడమే కదా. ఈమెవరు? నీ పేరేంటిమ్మా? నీ పేరేంటిది? నీ చెల్లినా తమ్ముడా? ఓకే, నువ్వు ఫోన్ వాడతావు కదా తినేటప్పుడు? వాడతావు. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఫోన్ అనేది ఏదైనా అవసరానికి మాత్రమే వాడాలి. అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ ఏదైనా పని ఉందనుకో, మనం కాల్ చేసుకోవడానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లేదంటే నువ్వు మ్యామ్స్ వాళ్ళు ఏదైనా వర్క్ చెప్తారు కదా, అది చూడడానికి మాత్రమే వాడాలి. అంతేగాని తినేటప్పుడు ఫోన్ వాడకూడదు. అందరికీ చెప్తున్న చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, మీరు తినేటప్పుడు ఫోన్ వాడకూడదు. బ్రెయిన్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది మీరు ఫోన్ వాడటం వల్ల. ఇప్పుడు మీకు ఇంత రియలిస్టిక్ గా ఈ ప్రాజెక్ట్ లో మ్యామ్ వాళ్ళు చెప్పిస్తారంటే సో గ్రేట్. వేరే స్కూల్లో ఎక్కడ ఇలా ఉండదు. నేను కూడా చదువుకుని వచ్చాను కదా, మా స్కూల్లో కూడా ఉండకపోయింది. ఓకేనా? ప్లాంట్సా? నాకు టైగర్ ఇష్టం. టైగర్ ఏడు చెప్పు. లేదా టైగర్? మరి నాకు ఇప్పుడు కావాలిగా, ఏడుకెళ్ళి తెచ్చిస్తావా? మరి తెచ్చియావా? టైగర్ నీకేమి ఇష్టం చెప్పు. ఏమన్నా యానిమల్స్ నీకేమి ఇష్టం చెప్పు? జంతువులలో జిరాఫీ. ఏడుంది జిరాఫీ? ఏడుందా? ఎందుకు జిరాఫీకి ఇంత పెద్ద తలకాయ? చిన్నగా మనల్ని ఉండొచ్చు. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్ లో వస్తుంది ఆక్సిజన్. మంచిదే కదా. Why it is called hexagon? Why it is called hexagon? See here, 1, 2, 3, 4, 5, 6. It has 6 sides, hence it is called hexagon. నువ్వేమో బుల్లమ్మ అబకస్కి ఏమో పెద్ద నువ్వు ప్రాక్టీస్ చేసావా? ఇప్పుడు నువ్వేం చెప్తావు దాంట్లో? rods, unit bar, unit dots, bit cost 1, 7 bit cost 5, all, computation, time, addition, subtraction, Very good, very good. Types of money in different times. 5 paisa, 1 paisa కూడా ఉన్నాయా? ఎప్పుడైనా వాడేవా వాటిని? 5 paisa, 5 paisa, 5 paisa వాడేవా? 10 paisa వాడేవా? నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు? 10 rupees తీసుకెళ్తావు. I am Ramesh Navigator, small YouTuber. I have some doubts. Sir, why we should do science? First of all, science means it is inquiry. So everything begins from inquiry stage. So every student must ask questions. Every student must inquire about certain things. So then science will start from there. And is there any particular day for doing science fair? Yes, in India, February 28th is considered as, is celebrated as National Science Day. So on this day, in memory of C.V. Raman, every Indian should celebrate National Science Day. And anything about security? In Triveni schools, Yes. almost all our students are involved in science clubs, science labs, and science activities, science competitions, right from school level to international level. So our school is well known for science-based activities. Our students led up to the Japan and Los Angeles. It is our pride. We make interest and we create the interest in students, especially regarding science and physics. Why we have to take particularly Triveni school? Why not other schools? Any special? Yes, actually, in Triveni, parents and students can experience a wide range of activity-based education. We are giving all the holistic approaches to students.
to develop more and more in the future and to be successful in the future. ప్రజెంట్ 10th క్లాస్ ఏవైతే స్టూడెంట్స్ చదువుకుంటారో వాళ్ళకి ఐఐటి కానీ లేదంటే మనం ఇప్పుడు నార్మల్గా వేరే స్కూల్లో చూసుకుంటే ఐఐటి వీళ్ళకు చదివిస్తారు 10th పాటు ఐఐటి ప్లస్ ఇంకా మనకు డాక్టర్కి సంబంధించిన ఎంబీబీఎస్ కూడా ఇలా కోర్సెస్ ఉంటాయి. సో మన స్కూల్లో అలాంటి స్పెషల్ ఐఐటి స్కూల్ ఏమైనా ఉందా మనకు? ఎక్స్క్లూసివ్గా త్రివేణిలో ఐఐటి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్, ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్, ఈ రెండు ప్రోగ్రామ్స్ 6th to 10th వరకు ఐఐటి ఎగ్జామ్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తారో అలానే పిల్లల ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోవడం, వాళ్ళకి ఎలాంటి అప్రోచ్లో అయితే క్లాసెస్ నడుస్తుంటాయో ఈ రెండు ప్రోగ్రామ్స్లో కూడా అలా ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ మన 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఎంసెట్ పేపర్ డైరెక్ట్గా ఇచ్చినా సరే దే కెన్ గెట్ 80%. సో దీస్ టూ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇన్ త్రివేణి ఫర్ ఎస్పెషలీ ఐఐటి ఎంతూజియాస్టిక్ పేరెంట్స్. లాస్ట్ ఇయర్ కూడా స్కూల్కి బాగా రిజల్ట్ వచ్చింది. సో దానికి సీక్రెట్ ఏంటంటే అంతా మరీ ఆల్మోస్ట్ 10/10 ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఎంత వచ్చింది అనుకుంటా. సో అది దానికి సీక్రెట్స్. All 360-degree approach towards perfection and hard work and commitment of our right from academic team to teachers, and the same will go to students to be successful in 10th class examinations. బ్రాంచ్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అశోక్ నగర్? ఇది మన త్రివేణి స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయాల్సిన కంటే థాట్ ఎలా వచ్చింది? ఇది సంస్థ త్రివేణి అని పేరు పెట్టాల్సి ఉంది. ఇంత డెవలప్ అవుతుందని మీరు అసలు అనుకున్నారా త్రివేణిని? ఇదంతా మా డైరెక్టర్ గారు డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు ఆలోచన. ఓకే. సో సమాజంలో చదువు ద్వారా మాత్రమే మంచి మార్పు సాధ్యమవుతుంది. దీనికి ఇలాంటి అక్షర ప్రయాణం చేస్తేనే సమాజం దాని ఇది ఇంకా బాగా ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రారంభించింది. అశోక్ నగర్ త్రివేణి 2008లో స్టార్ట్ చేశాం. సో అప్పటి నుంచి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. ఓవరాల్గా మా త్రివేణి స్కూల్స్ అన్నీ కూడా 31 years ఈ అకాడమిక్ ఇయర్తో కంప్లీట్ అయ్యి 31 years. Wow. 31 years కంప్లీట్ అయ్యి 32 అకాడమిక్ ఇయర్లోకి గర్వంగాను గౌరవంగాను ఎంటర్ అవుతుంది. దీనికి కారణం ఏంటి అని అంటే దాదాపు ఒక పక్కన నిరంతరం అక్షరార్చన అంటే చదువుకు సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు సర్వే జన సుఖనో భవంతు అంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని మా డైరెక్టర్ గారు ఒక గొప్ప సంకల్పంతో 2004 నుంచి ప్రతి లీవ్ సంవత్సరానికి ఒకసారి చొప్పున 7 సార్లు 7 పనులు 7వసారి రీసెంట్గా కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, అలానే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ రెండింటిని సాధించిన సందర్భంలో 10 ACGS మేకింగ్ ఏ డిఫరెన్స్ అనే అవార్డు, రీసెంట్గా సుచర్ ఇండియా అవార్డు, ఛాత్రాలయ పురస్కారం. సో ఇవన్నీ కూడా మాకు ఉపాధ్యాయులకి పిల్లలకి చాలా ప్రేరణనిచ్చే అచీవ్మెంట్స్. అందుకనే ఈ ప్రేరణ అంతటితోటి 32వ సంవత్సరంలోకి గర్వంగాను గౌరవంగాను అడుగుపెట్టబోతున్నామని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. 32 years ఇంతలోనే. ఎస్, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 32. సో మనం ఇక్కడ చూసుకుంటే లైవ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మనం అడుగుదాం లైవ్ యానిమల్స్ గురించి తెలుసుకుందాము. అండ్ ఇదేంటి చెప్పు, నీ పేరేంటి చెప్పు? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాసా? ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? ర్యాబిట్. అది ఏం చేస్తారు? కోసుకొని తింటారా? ఇదేంటిది? టోటాయిసా? టాటాయిసా? టోటాయిసా? టాటాయిసా. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పు, టాటాయిస్ గురించి. Tortoise lives on land and water. Tortoise has hard shell. షెల్ ఏది చూపి నాకు ఇందులో. విచ్ వన్ ఇస్ హార్డ్ షెల్? ఇదా? డౌన్ది కాదా? కిందది కాదా? పైన ఉన్నదా? కిందది ఉన్నదా? నో, పైనది మాత్రమే. ఇది గట్టిగా ఉంది చూడు షెల్. ఓకే, నెక్స్ట్ ఏం తింటుంది ఇది? ఏం తింటుంది అది చెప్పు ఫస్ట్. Tortoise eats plants like grass, like leaves. ఇది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఏ స్టాండర్డ్ నువ్వు? సెకండ్ క్లాసా? అరే ఏం పేరు నీ పేరు? గల్లా నువ్వు? నేను బాగా అనుకున్నాను. ఇంకా ఓకే. అంటే ఏంటి ఇవి? క్లాత్సా? సీజన్ క్లాత్సా? ఇక్కడ నుంచి కోట నుంచి తీసుకొచ్చావా కాదా? ఓకే, నాకు ఎక్స్ప్లెయిన్ చేయ. ఓకేనా? ఇది ఏ సీజన్కి ఏదేది వాడాలో ఎక్స్ప్లెయిన్ చేయి, చెప్పు. This is summer, this is winter, this is rain.
రైనీ సీజన్. నువ్వు రైనీ సీజన్లో ఏం వాడతావు? రెయిన్ కోట్. ఇది బరువుగా ఉంది కాబట్టి ఇది వాడతావు, ఫ్రీగా ఉంటుంది అది. మరి వింటర్లో ఏం వాడాలి? స్వెటరా? అన్ని స్వెటర్ ఏది? క్యాప్ ఎందుకు వేస్తున్నావు చెప్పు? క్యాప్ ఎందుకు వేస్తున్నావు? ఈ చెవులో గాలి వస్తుందా? ఓకే ఓకే. నేను సమ్మర్లో వేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో సమ్మర్లో ఏ క్లాత్ వేసుకోవాలి చెప్తావా? అదేనా సమ్మర్లో వేసుకోవాలి? నీ ఫేవరెట్ సీజన్ ఏంటిది? సమ్మరా? ఎందుకు సమ్మర్ ఎందుకు ఫేవరెట్? ఐస్ క్రీమ్ తినొచ్చా? ఎందుకు హాలిడేస్ కదా? హాలిడేస్ కదా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు తెలుసా సమ్మర్లో? చూడంత తినడానికి ఇస్తుంది ఐస్ క్రీమ్ కదా? ఇస్తుందా అమ్మమ్మ ఐస్ క్రీమ్? సమ్మర్ అయితే నీకు ఐస్ క్రీమ్ కోసం ఫేవరెట్ సీజన్. నాకు కూడా సమ్మరే ఫేవరెట్ సీజన్, కానీ హాలిడేస్ కోసం నాకు హాలిడేస్ కోసం, నీకు ఐస్ క్రీమ్ కోసం. ఓకే బాయ్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్? ఫిల్టరేషన్ అంటే వాటర్ ఫిల్టరేషన్ ఎలా చేయాలో దాని గురించి మీరు చెప్తారనమాట, అంతే కదా? నీ పేరు సాత్విక. ఇద్దరు వాటర్ స్టాండా? ఓకే, ఒకసారి చూపిస్తావు ఫిల్టరేషన్ ఎలా చేస్తారో వాటర్? ఓకే, డర్టీ వాటర్. ఓకే మెల్ల ఓకే, ఇది డౌన్ చేయి. ఓకే అచ్చా, ఆఫ్టర్ దట్ ఫ్రెష్ వాటర్ వస్తుంది కదా? మరి ఎందుకంటే ఫ్రెష్ వాటర్ రావడానికి ఎక్కువగా ఏది వర్క్ చేస్తుంది? కాటనా? కోలా? సో మొత్తం ఏమేమి వాడుతున్నారు ఒకసారి చెప్తారా? ఫస్ట్ వన్ ఇదేంటిది? బిగ్ స్టోన్సా? ఓకే, ఆఫ్టర్ దట్ స్మాల్ స్టోన్స్. శాండా? ఓకే, ఇసుక. దాని తర్వాత కోలు. ఆఫ్టర్ దట్ కాటన్ నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. కాటనే కంప్లీట్ మిగతా అంత డస్ట్ అదంతా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు వాడాలో నీళ్ళు ఉంటాయి కదా, అది కూడా వేస్తే ఫ్రెష్ అవుతుందా? అట్లా అంటే ఎక్కువ డర్టీ కొంచెం అంతే, ఎక్కువ కాకుండా కొంచెం ఉంటే లైట్ వేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటిది? సన్, మూన్. ఓకే, ఆ మూడింటి గురించి ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు. లైట్ దేని మీద పడితే అది. సో ఫస్ట్ నీ పేరేంటిది? బి స్వాతి, 5th స్టాండర్డ్. అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే, సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పండి. సార్ లైట్ దేని మీద పడుతుందో చూపిస్తారా? ఓకే, ఇది ఈ లైట్ ఏమో అది మీద పడుతుంది, ఇటు సైడ్ లైట్ ఏమో మీద పడుతుంది. దానివల్ల ఇది డే అండ్ నైట్ కాజెస్ అయితే. ఓకే, ఇప్పుడు దీన్ని రొటేట్ చేసి దీని మీద లైట్ పడ్డప్పుడు రొటేట్ చేయి. సన్ లైట్ ఏమో ఇటు సైడ్ పడుతుంది. ఈ ఓన్లీ హాఫే ఇప్పుడు సన్ లైట్ ఉంటుంది, మొత్తం సన్ లైట్. ఓకే, ఓన్లీ హాఫ్ మట్టుకే సన్లైట్ వస్తుందా? హాఫ్ ఏమో డే ఓకే, సన్ అండ్ డే. ఇదేంటిది? ఇది మూనా? మూను. సో లైట్ అనేది హాఫ్ మూన్ మీద పడ్డప్పుడు ఇది ఎర్త్ కదా ఇది? ఇలా. ఓకే ఓకే ఓకే, హాఫ్ అనేది డే, హాఫ్ అనేది నైట్ అవుతుంది ఆటోమేటిక్. సైన్స్ అంటే ఎందుకు చేస్తారు తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడానికి. అండ్ మీరు చేశారనుకో మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట ఆటోమేటిక్గా, ఎలా చేయాలి అని మీరు చేసిన తర్వాత ఇంకో 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఆటోమేటిక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీ నాలెడ్జ్ కానీ మీరు చేసే ప్రాజెక్ట్ పైన మొత్తం మీకు అవగాహన వస్తుంది కదా. సో దానికోసమే సైన్స్ ఫెయిర్ చేస్తారు. I know you're all that I want, but I don't even know your name. So don't go. టాటా ఇస్తుంది కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మా ఫ్రెండ్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారా? అంటే మీకు ఇది ఇష్టమా పెంచుకోవడం? సో దీని నేమ్ చెప్తారా? నేమ్ పర్టికులర్ పెట్టుకుంటాం. ఏంటిది? కుబేరానా? కుబేరా అని అట్లా అంటే ఏకాదశి రోజు మా ఇంటికి వచ్చింది కాబట్టి కుబేరా అని మేము పెట్టుకున్నాం. ఏకాదశి రోజు వచ్చిందని పెట్టుకున్నారా? ఇది ఏమేమి తినాలనుకుంటున్నా? పాలకూర, చెక్కూర, గోంగూర ఎక్కువ ఇష్టంగా తింటాం. ప్యూర్ వెజ్ మొత్తం. ప్యూర్ అంటే వెజ్ కాబట్టి అది వెజ్ అలవాటు చేస్తున్నాం. ఇది అయినా రేర్ టాటాయిస్. ఏంటిది? స్టార్ టాటాయిస్. స్టార్ టాటాయిస్. దానివల్ల ఇది కొంచెం ఫేమస్ అన్నమాట. దీనికి ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఎన్ని ఇయర్స్ అయితే మీరు పెంచుకున్నాను? 1.5 year అయితే. 1.5 year. దీన్ని ఏమి ఇక్కడ తీసుకుంటే 3 మ్యామ్స్ ఉన్నాడు కదా. సో మ్యామ్ ఏ క్లాస్? 7th క్లాస్. 7th
Why we join particularly Triveni school? Why not other schools? Compared to other schools, math practice, math teaching plus practice skills. Okay. Hi everyone. This is Navis Navigator. I am a YouTuber. నేను మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. సో ఈరోజు మీ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసా సైన్స్ ఫెడ్ మీ స్కూల్లో. సో మీరందరూ ఏ స్టాండర్డ్ ఇప్పుడు ప్రజెంట్? సెవెంత్ క్లాసా? ఓకే. మీ క్లాస్ టీచర్ ఎవరు? ఇక్కడ స్టడీ అంటే ఎడ్యుకేషన్ ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ మీకు ఎలా నేర్పిస్తున్నారు? బాగానే ఉంటుందా? రిజల్ట్స్ బాగానే వస్తాయా? సార్ గారు మీ బ్రదర్ ఓకే నాట్ సార్ ఐ మీ బ్రదర్ ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. మ్యాథ్స్ ఎవరు షార్ప్ ఉంటుంది ఇక్కడ? మ్యాథ్స్ హూ ఈజ్ లాస్య, హూ ఈజ్ సుష్మా? సుప్రియ, హూ ఈజ్ సుప్రియ? హూ ఈజ్ లాస్య? యువర్ మీరా లాస్య అంటే? సబ్స్క్రైబ్ చేయాలి మా ఛానల్. Naveen's Navigator. నవీన్స్ నావిగేటర్. షీ ఈజ్ మై ఫేవరెట్ మ్యామ్. మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫేవరెట్ మ్యామ్ నాకు. మీకు ఫేవరెట్ మ్యామ్ అసలు అందరికి? థ్యాంక్ యూ మ్యామ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి అందరు. మా సిస్టర్ ఎల్డర్ సిస్టర్ అంబికా రాథోడ్. సో ఇక్కడ ఈ స్కూల్లో ఏదో తను హిందీ టీచర్ అనమాట. మా అక్క ద్వారా నాకు ఈ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మ్యామ్కి కానీ ఆల్ ఆఫ్ స్టాఫ్ అంటే మా అక్కకైతే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది. మా అక్క వల్ల నేను ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా హైదరాబాద్ అయితే త్రివేణి అనే సంస్థ చాలా పెద్దదండి, చాలా ఫేమస్. ఈ పర్మిషన్ ఇచ్చారంటేనే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. For supporting the kids in completing this project. Actually, it is the first year where we have started primary because past 20 years we are having only 6 to 10th classes. So this year we have started primary. So exclusively we have conducted science expo for primary students so that they can evolve better and also they can come out of stage fear. So we are very thankful for the kids, for all the parents for blessing our children. So in future also they should come out with flying colors. So now I request Subbarao sir, the science officer, to please come forward to give the mementos to the children who have excelled in this project. So when the name is announced, if the parents are present, parents also please come and join us. Here comes trouble, putting on a show. Like a domino, I fall. Another bottle, don't know what to say. Send me on my way to you. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. I'll show you another way. And you say it's a one-night thing, but I want something more than that. So don't go and leave me lonely. I'll show you another way. So don't go and leave me lonely. I'll show you another way. Eyes wide open. Notice I saw you. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా.